తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. కోరం లేకపోవడంతో నిన్న జరగాల్సిన ఎన్నిక ఇవాల్టికి వాయిదా పడింది. వైసీపీ తరపున 21 మంది కార్పొరేటర్లు హాజరయ్యారు. మ్యాజిక్ ఫిగర్ సంఖ్య 26 ఉండగా టీడీపీ తరపున ఎంతమంది హాజరవుతారనే దానిపై సస్పెన్స్ నెలకొంది. ఇక తనను కిడ్నాప్ చేశారన్న వార్తలపై ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం స్పందించారు. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, అనారోగ్య కారణాలతోనే ఇంట్లోనే ఉన్నానని చెప్పారు. కొంచెం అనారోగ్య కారణాలే నేను హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం జరిగింది. నేను బాగానే ఉన్నాను. ఇందులో ఎవరు కంగారు పడాల్సిన పని లేదు. మీడియా మిత్రులు కానీ అధికారులు కానీ నేను కంగారు పడాల్సిన పని లేదు. నేను డాక్టర్ డిశ్చార్జ్ చెప్పగా నేను తిరుపతికి రావడం జరుగుతుంది. ఇందులో కిడ్నాప్లు అలాంటి ఏమి ఇందులో లేదు. ఎవరు కంగారు పడాల్సిన పని లేదు. ఇందులో ఎలాంటి పుకార్లు కానీ ఎవరు నమ్మాల్సిన పని లేదు. నేను బాగానే ఉన్నాను. డిశ్చార్జ్ చెప్పగానే డాక్టర్లు నేను తిరుపతి రావడం జరుగుతుంది. ఎలాంటి పుకారు నమ్మొద్దండి. నాకు ఎలాంటి భయపడాల్సిన ఆందోళన అవసరం ఏం లేదు. అటు వైసీపీ కార్పొరేటర్లు కూడా సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. కార్పొరేటర్ తెల్లవారుజామున కొంచెం హాస్పిటల్ తన బస్సులో గందరగోళం జరిగిన దానివల్ల నేను సేఫ్ ప్లేస్కి రావడం జరిగింది. అంతేగాని ఎవరు నన్ను కిడ్నాప్ ఏం చేయలేదు. నేను తెల్లారి జరిగినటువంటి సంఘటన వల్ల బయట వచ్చేస్తున్నాను. నేను సేఫ్గా ఉన్నాను. నా పేరు అమర్నాథ్ రెడ్డి. నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదు. నేను వెళ్తున్నట్టు ఓటు వేసానికి వెళ్తున్నటువంటి బస్సు కాడ రచ్చ జరుగుతుంటే మేమే భయపడి పక్కకి వెళ్ళిపోవడం జరిగింది. నేను దగ్గరలో ఉన్న మా విలేజ్లో ఉన్నాను. సాయంత్రం ఇంటికి చేస్తాను. నా పేరు మోహన్ కృష్ణ యాదవ్. మార్నింగ్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎలక్షన్ జరగడానికి వెళ్ళేటప్పుడు, ఓటు వేయడానికి వెళ్ళేటప్పుడు ఆ బస్ దగ్గర గొడవ జరిగింది. ఆ గొడవ జరగడం వల్ల సేఫ్గా పక్కనున్న మాకు తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. నేనైతే ఎక్కడ కిడ్నాప్ అలాంటిది ఏం అవ్వలేదు. నేను సేఫ్గా ఇంటికి తిరిగి వస్తాను. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. కోరం లేకపోవడంతో నిన్న జరగాల్సిన ఎన్నిక ఇవాల్టికి వాయిదా పడింది. వైసీపీ తరపున 21 మంది కార్పొరేటర్లు హాజరయ్యారు. మ్యాజిక్ ఫిగర్ 26 ఉండగా టీడీపీ తరపున ఎంతమంది హాజరవుతారనే దానిపై సస్పెన్స్ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. దినేష్. థ్యాంక్ యూ. మొత్తంగా మనం చూస్తే ఈరోజు ఇప్పుడు సెనెట్ హాల్లో రెండవ రోజు, అంటే నిన్నటి రోజు కూటమికి సంబంధించి కార్పొరేటర్లు 22 మంది హాజరయ్యారు. అయితే వైసీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు హాజరు కాకపోవడంతో ఈ రోజుకి, అంటే నిన్నటి నుంచి ఈ రోజుకి వాయిదా పడింది. ఈ రోజు మరి కాసేపట్లో ఇప్పటికే వైసీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు 21 మంది, ఎంపీ ఒకరు, మొత్తం 22 మంది వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఇప్పటికే ఓటింగ్లో పాల్గొన్నారు. మరోవైపు ఈ రోజు ఇప్పుడు కాసేపట్లో టీడీపీకి కావచ్చు, అలాగే జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, ఈ కూటమికి సంబంధించినటువంటి కార్పొరేటర్లు కూడా మరి కాసేపట్లో ఇక్కడికి చేరుకోబోతున్నారు. మనకు అందిన అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకి తిరుపతి ఎమ్మెల్యేతో పాటుగా 25 మంది బస్సులో వస్తున్నారు. అంటే మ్యాజిక్ ఫిగరు 25కు చేరుకుంటా ఉంది. దాంతోపాటు ఇప్పటికే ఒక కార్పొరేటర్, టీడీపీకి మద్దతు ఇచ్చేటువంటి కార్పొరేటరు సెనెట్ హాల్కు చేరుకున్నారు. అంటే 26కు చేరుకునింది కూటమికి సంబంధించినటువంటి మద్దతు. వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇప్పటికీ 22 మంది ఉన్నారు. మరో 2 గైరు హాజరయ్యారు. సిపాయి సుబ్రహ్మణ్యం తనకు ఆరోగ్యం సరిగా లేదని చెప్పి ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం రాలేదు. దాంతోపాటు బైరాగపట్టడికి సంబంధించినటువంటి మహిళా కార్పొరేటర్ కూడా హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్న కారణంగా ఆమె చాలా రోజులుగా కూడా ఆమెకి ఆరోగ్యం సరిలేదు. దీంతో ఆమె కూడా హాజరు కావడం లేదు. మొత్తంగా 48 మంది ఓటింగ్లో పాల్గొనే పరిస్థితి ఉంది. 48 మంది ఓటింగ్
ఓటింగ్లో పాల్గొనే పరిస్థితి ఉంటే 25 మ్యాజిక్ ఫిగర్ అవుతుంది. 24 ఈక్వల్ 25 మ్యాజిక్ ఫిగర్ అవుతుంది. అలాంటప్పుడు ఇప్పటికీ 22 మాత్రమే వైసీపీకి ఉన్న నేపథ్యంలో కూటమికి ఎంతమంది వస్తారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొనుంది. మనకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకి 26 అంటే మ్యాజిక్ ఫిగర్ 25 అయితే ఒక సంఖ్య ఎక్కువగా 26 కూటమికి రాబోతోంది. ఈ నేపథ్యంలో తిరుపతికి సంబంధించినటువంటి ఉప మేయర్ అభ్యర్థిగా టీడీపీకి సంబంధించి ఎన్నికైనటువంటి ఆర్సీ మునికృష్ణని మొత్తం కూటమి నేతలందరూ కూడా ఏకగ్రీవంగా ఆయన్ని ఉప మేయర్గా నిలబెట్టాలని చెప్పి ఇప్పటికే నిర్ణయించిన కారణంగా అదే జరిగితే ఓటింగ్ సంబంధించి ఇప్పటివరకు మనకు అందుతున్న సమాచారంగా 26 మంది కూటమికి మద్దతు ఇచ్చే పని జరిగితే ఆర్సీ మునికృష్ణ ఎన్నిక లాంఛనం కాబోతోంది. మొత్తంగా అదే జరిగితే ఆ తర్వాత పరిణామాలు కూడా వేగంగా మారే అవకాశం ఉంది. యాక్చువల్గా చెప్పాలంటే ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చినప్పటి నుంచి కూడా వైసీపీ కార్పొరేటర్లు పెద్ద ఎత్తున కూటమికి రావడానికి చాలా ప్రయత్నాలు చేశారు. చాలా మందిని అటు అమరావతికి వెళ్లి మంత్రులను కలవడం కావచ్చు, అలాగే జనసేనకు సంబంధించినటువంటి ముఖ్య నేతల్ని, టీడీపీకి సంబంధించిన ముఖ్య నేతల్ని, బీజేపీకి సంబంధించిన ముఖ్య నేతలందరినీ కలిసి వాళ్ళు వస్తామని చెప్పి చాలా రకాలుగా ప్రయత్నం చేసినా కూటమికి సంబంధించినటువంటి నేతలు అంగీకరించలేదు. దీంతో వాళ్ళ యొక్క చేరిక జరగలేదు. ఇప్పుడు ఉప మేయర్ ఎన్నిక ప్రకటించడం వల్ల తప్పనిసరిగా వారందరూ కూడా మద్దతు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దాంతో ఎవరైతే మద్దతు ఇస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఆయా పార్టీల్లో కూడా చేర్చుకునే ప్రక్రియ ఈ రోజు కానీ రేపు కూడా అఫీషియల్గా జరగబోతోంది. ఇప్పటివరకు పార్టీలో చేరేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ఆ తర్వాత ఇమీడియట్గా వాళ్ళందరూ కూడా ఆయా పార్టీలో చేరుతారు. అది జరిగిన తర్వాత మరింత మంది కూడా ఇప్పటికే వైసీపీకి సంబంధించిన 22 మంది ఎవరైతే ఇప్పటివరకు ఉన్నారో వాళ్ళల్లో కొంతమంది కూడా ఈ వైపు రావడానికి సిద్ధపడి ఉన్నారు. అదే జరిగితే లోపల ఓటింగ్ జరిగేటప్పుడు అవసరమైతే ఇంకా ఎక్కువ మంది కూడా చేతులెత్తే పరిస్థితుంది. ఎన్నికల ప్రక్రియలో చేతులెత్తి ఎంచుకోవాలి అనేటువంటి ఒక పద్ధతి పాటించబోతున్నారు. దీంతో 26 మంది అయితే చేతులెత్తి ఇప్పటికీ తమ మద్దతుని కూటమి అభ్యర్థికి ప్రకటిస్తారు. అవసరమైతే వైసీపీ నుంచి మరింత మంది కూడా చేతులెత్తే అవకాశం ఉందని చెప్పి మనకు తెలుస్తోంది. మొత్తంగా నిన్న వాయిదా పడినప్పటికీ ఈరోజు పరిస్థితులు చూస్తే కూటమి అభ్యర్థి గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. మరి కాసేపట్లో ఇక్కడికి ఈ కూటమికి సంబంధించినటువంటి కార్పొరేటర్లు చేరుకోబోతున్నారు. వారు చేరుకున్న తర్వాత ఇమీడియట్గా సెనెట్ హాల్కి వెళ్తారు. సెనెట్ హాల్కి వెళ్ళిన తర్వాత ఎన్నిక ప్రక్రియ మొదలవుతుంది. ఎన్నిక ప్రక్రియ మొదలైన తర్వాత ఎన్నికల అధికారిగా శుభం బన్సాల్ వ్యవహరిస్తున్నారు. ఆయన వీరి నుంచి చేతులెత్తి ఎన్నుకునేటువంటి ప్రక్రియని మొదలు పెడతారు. మనకి అందుతున్న సమాచారం మేరకు అయితే మాత్రం మరి ఇప్పుడే బయలుదేరేశారు. మరో ఒక కీలకమైన విషయం ఏంటంటే ఈరోజు టోటల్గా బందోబస్తు మాత్రం చాలా పటిష్టంగా ఏర్పాటు చేశారు. ఈ సెనెట్ హాల్ దగ్గర నుంచి సుమారుగా 2 కిలోమీటర్ల వరకు 144 సెక్షన్ ఏర్పాటు చేశారు. దాంతో 144 సెక్షన్ ఏర్పాటు చేయడం వల్ల టోటల్గా ఎక్కడ ఈవెన్ యూనివర్సిటీకి సిబ్బంది కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఎవరు కూడా లోపలికి రాకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఇప్పుడే కూటమికి సంబంధించినటువంటి బస్సు చేరుకుంది. మనం ఇప్పుడు చూస్తున్నాం వాళ్ళందరూ కూడా కూటమి మద్దతు తెలిపేటువంటి వాళ్ళందరూ కూడా బస్సులో చేరుకున్నారు. వాళ్ళు ఎవరెవరు వచ్చారు ఏంటంటే ఈ లైవ్ చూస్తున్నటువంటి తిరుపతి వాసులకు కావచ్చు, తిరుపతికి సంబంధించినటువంటి అనేక మందికి మనం చూస్తున్నాం ఎల్లో షర్ట్ వేసుకుని వచ్చేటువంటి వ్యక్తి కార్పొరేటర్, ఆయనే ఉప మేయర్ అభ్యర్థి మచ్చర్కుమార్. మనం చూస్తున్నాం ఇప్పుడే బస్సు చేరుకునింది. బస్సు నుంచి కార్పొరేటర్లు కూడా చేరుకుంటున్నారు. ఏమండి ఏంటి పరిస్థితి? సార్ తప్పకుండా విజయం సాధిస్తాం సార్, తప్పకుండా కూటమి విజయం సాధిస్తాం, మాకు మెజార్టీ ఉంది. మీరు చెప్పండి ఏంటి పరిస్థితి? నిన్నే చెప్పానండి 100కి 500% అని, ఆ పర్సెంటేజ్ మీద ఉన్నాను, పక్కాగా గెలుస్తున్నాం 100%. ఎంతమంది ఉన్నారు బస్సులో? మాకు మొత్తం 28-32 దాకా ఉందండి బలం. అంటే లోపల ఆల్రెడీ వైసీపీతో 22కి వెళ్ళిన వాళ్ళు కూడా ఈ పక్క వచ్చారు, అక్కడ లోపల కూర్చున్న వాళ్ళు కూడా ఈ పక్క వస్తారా? 22 మంది లోపలికి వెళ్ళారు. మీరు ఎంతమంది వస్తున్నారు? మొత్తం 50 మంది ఎక్స్ ఆఫీస్తో కూడా, 22 మంది ఆ పక్క ఉన్నారని మీరే చెప్తున్నారు. 28 మంది ఈ పక్క ఉన్నట్టే కదా, సింపుల్. ఎమ్మెల్యే ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం కూడా చేస్తాం. సార్ చెప్పండి ఏంటి పరిస్థితి, ఎలా ఉంది? ఇప్పుడు పోతున్నాం, ఇంకొక 10 నిమిషాల్లో తెలుస్తుంది. విజయం మనదే, విజయం ఎన్డీఏ కూటమిది. అంతవరకు నిన్ననే చెప్పాం, ఇప్పుడు చెప్తున్నాం. ఓకే మనం ఏమండి ఎట్లా ఉంది పరిస్థితి? మాకు మెజార్టీ ఫుల్గా ఉందండి. ఓకే, ఇప్పుడు డిప్యూటీ మేయర్గా ఉన్నటువంటి ముద్రనారాయణ సార్ చెప్పండి పరిస్థితి? ఆర్సీ మునికృష్ణ, తెలుగుదేశం. ఓకే,
మనం చూస్తున్నాం. వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మద్దతు తెలిపేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం అందరూ కూడా లోపలికి మొత్తం మనం కూటమికి సంబంధించినటువంటి మద్దతు తెలిపేటువంటి కార్పొరేటర్లందరూ కూడా బస్సు దిగి వెళ్ళేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తంగా 26 మంది రావడం జరిగింది. 26 మందితో పాటుగా 26 మంది రావడం వల్ల కీలకమైనటువంటి నేతలు కూడా నిన్న మనం చూస్తాం. కీలకమైనటువంటి నేతలు అందరూ కూడా వైసీపీకి సంబంధించిన కార్పొరేటర్లు కూడా కూటమికి సంబంధించినటువంటి దీంట్లో వచ్చే దృశ్యాలు మనం చూస్తున్నాం. మొత్తంగా మరీ కాసేపట్లో ఎన్నికల ఫలితాలు మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా కూటమి అయితే మాత్రం ఖచ్చితంగా భరోసాగా ఉన్నారు, తాము గెలుస్తామని. ఏం జరుగుతుంది, చేతులెత్తి ఓటింగ్ వేసే క్రమంలో ఏం జరుగుతుంది అనేటువంటి ఉత్కంఠ అయితే మాత్రం సర్వత్రా నెలకొంటా ఉంది.